గుడిలో గ్యాంగ్ రేప్. నంబర్ 2, అయోధ్యలో భక్తురాలిపై పూజారి లైంగిక దాడి. నంబర్ 3, నీ నగ్నత్వం చూపిస్తే మీ బ్రతుకు మార్చేస్తా, వివాహిత పట్ల జ్యోతిషుడి వికిలి వేషాలు. నంబర్ 4, 120 మంది మహిళలపై అత్యాచారాలు, హర్యానాలో ప్రధాన పూజారి నిర్వాకం. నంబర్ 5, భగవద్గీత నేర్పిస్తానంటూ బాలికపై పూజారి అఘాయిత్యం. నంబర్ 6, రేప్ కేసులో మరో బాబా అరెస్ట్. నంబర్ 7, భక్తురాలిపై పలహార బాబా లైంగిక దాడి. నంబర్ 8, బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు, ఆసారా బాబా. నంబర్ 9, దోష పరిహారార్థం నగలు స్వాహ. నంబర్ 10, డిస్కీ బాబా మనందరి సుపరిచితుడు, 100 మందిని ఒక అమ్మాయితో కంటానన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? డిస్కీ బాబా మనందరి సుపరిచితుడు, 100 మందిని ఒక అమ్మాయితో కంటానన్నారు. एक छोटी सी बच्ची महाराज के साथ यात्रा में चलते हुए, बच्ची नहीं, बाल योगी सूरजदास, बाल योगी सूरजदास जी हैं हनुमानगढ़ी से। बाल योगी सूरजपाल सिंह। పరమతాన్ని వేలెత్తి చూపే ముందు తన మతంలో ఉన్న బొక్కలని, తప్పులని, మతం పేరుతో జరుగుతున్న మోసాలని తగ్గించడానికి నడుం బిగిస్తాడో వాడే అసలైన మతస్థుడు. మతం మత్తులో కాకుండా మతం తీయదనం తెలిసినవాడు, చిటికలో ప్రాణం పోతుంది అని తెలుసుకున్నవాడు వారికొచ్చిన ఈ మానవ జన్మలో ఎవ్వరినీ నొప్పించకుండా వాడికిష్టమైన పనులలో నిమగ్నమై అతని ప్రియమైన వ్యక్తులతో కాలాన్ని ఆనందంగా వెల్లడిస్తూ, భగవంతుని దారిలో నడుస్తూ, అతన్ని తలుస్తూ అనుకున్న గమ్యానికి చేరడానికి కృషిస్తూ కాలాన్ని గడుపుతాడు. వాడికి మాత్రమే వేలెత్తి చూపే అర్హత ఉంది. అంతకన్నా ఎక్కువ మతం ఆనందాన్ని, శాంతిని ఇస్తూ జీవించడానికి ఉపయోగపడే ఒక మంచి సాధన మాత్రమే. అయితే దానికోసం రక్తాలు చిందించేది మాత్రం బహుశా మన మానవ జాతే అనుకుంటా. మిగతా జీవులకి జీవన పోరాటంలో భాగంగా భగవంతుడు వాటిని రక్తాన్ని చూసేలా చేశాడు. కానీ మానవుడు వాడు కనిపెట్టిన మతాన్ని, దైవాన్ని ఒంట్లోకెక్కించుకొని అవసరం లేని రక్తాన్ని, అలాగే మోసపూరిత విధానాన్ని పెంచుతున్నాడు. వాట్ ద ఫక్. नहीं, मैं कथा तो करूंगा। महाराज जी की कितनी कृपा है और ऐसा आनंद बरस रहा है, ऐसे सुंदर श्लोकों की मधुरतम व्याख्या। राजा रामचंद्र भगवान की। आप पर नीचे जाओ, इनको करो नीचे, पहले इनको। हरे हरे महादेव, जय बड़ी धाम की जय श्री राम। ఈ అబ్బాయిని ఒకసారి చూడండి. ఈ అబ్బాయిని మీరు ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. ఇన్స్టాలోనో, యూట్యూబ్లోనో ఇతనిపై మీమ్స్ లేదా ట్రోల్స్ ని చూసే ఉంటారు. ఈ అబ్బాయి చేసే పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడుతూ ఉంటాడు. సో కాల్డ్ హిందూ సనాతన ధర్మం అని ట్యాగ్ వేసుకొని రాధే రాధే లేదా జై శ్రీకృష్ణ, గణేష అని ఈ విధంగా అంటూ ఉండడం, లేదా ఇలా సెగ్గడ్డలు వచ్చినట్టు మాదిరిగా ఎగురుతూ ఉండడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్, హిందూ సనాతన ధర్మం అనే ట్యాగ్ వేసుకొని. బట్ అంత చిన్నపిల్లాడు లిటరల్లీ స్కూల్ అదే పనిగా ఎగదొబ్బి కన్సిస్టెంట్గా ఒక పద్ధతిలో వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాడు, ఒక మతాన్ని ఇన్వాల్వ్ చేస్తూ. ఇక్కడేదో తేడా కొట్టట్లేదా మీకు? ఈ విధంగా ఈ పిల్లాడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల కామెడీగా ఉన్నాయనో, లేకుంటే ఇది నిజంగా భక్తే అనే మూర్ఖులు ఇక్కడ ఉన్నారు, అంటే ఇండియాలో ఉన్నారు అని నిరూపించడానికేమో తెలియదు. ఈ పిల్లాడికి ఇన్స్టాగ్రామ్ లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. నార్మల్ గా మీమ్స్ చేసేవాళ్ళు లేదా ట్రోల్స్ చేసేవాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళని, ఇలా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ట్రోల్ చేస్తారు. మోస్ట్లీ హెల్దీ ట్రోలే ఉంటుంది. అంటిల్ వాడు ఒక చెత్త ఏదైతే తప్ప మోస్ట్లీ హెల్దీ కామెడీనే ఉంటుంది. అలా ఎప్పుడైతే ఈ పిల్లాడు ట్రోలర్స్ లేదా మీమర్స్ చేతిలో పడ్డాడో అప్పుడు మెల్లమెల్లగా నిజాలు బయటికి రావడం మొదలైంది. సో ఈ పిల్లాడి పైన ట్రోల్స్ మొదలైనప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేస్తే తెలిసింది వీడు ఈ విధంగా చేయడానికి బలమైన కారణం ఉందని. ఆ కారణానికి ప్రాణం పోసింది, అలాగే జన్మనిచ్చింది కూడా అతని తల్లిదండ్రులే అని, పర్టికులర్గా వాళ్ళ నాన్న. సో ఈ వీడియోలో అసలు ఆ అబ్బాయి చేస్తున్న పనులేంటి, సారీ వాళ్ళ నాన్న ఈ అబ్బాయితో చేస్తున్న పనులేంటి, అలాగే వీడి నాన్న సనాతన ధర్మాన్ని ఒక దందాలాగా లేకుంటే మతాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఒక ఇది చేస్తున్నారని నువ్వెలా చెప్పగలవు అనే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఈ పిల్లాడు మొదట్లో చెప్పినట్లు హిందూ దేవులను బేస్ చేసుకొని దేవుడు దెయ్యం అనుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది ఫాలోవర్స్ కూడా వచ్చారు. దెన్ వీళ్ళ నాన్న ఇంకా ఫేమ్ వస్తుంది అని అనుకొని ఎన్నో పోడ్కాస్ట్లు లేదా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. పోడ్కాస్ట్లో కూర్చుంటే ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. స్కూల్కి వెళ్లకుండా ఇదంతా ఏంటి అని మనకెలా డౌట్ వచ్చిందో వాళ్ళకు సేమ్ అదే డౌట్ వచ్చింది, అదే ప్రశ్న కూడా అడిగారు. ఐ మీన్ హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగారు. అయితే అలా అడిగిన ప్రతి హోస్ట్కి మనోడిచ్చే సమాధానం ఏంటంటే, ఎస్ స్కూల్కి వెళ్తున్నాను, స్కూల్లో అంతా సాఫీగానే జరుగుతుంది, యా ఇట్స్ గుడ్. विद्यालय में पूरा दिन मेरा अच्छा जाता है, विद्यालय में मेरा पूरा दिन उत्तम जाता है, विद्यालय में हर दिन अच्छे से अच्छा जाता है, विद्यालय में मेरा पूरा दिन उत्तम जाता है.
దీని మీద ట్రోల్స్ వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల, దాని గురించి ఏమంటావు అని అడిగితే ఈ ప్రశ్నకు కూడా ప్రతి ఒక్క హోస్ట్ కి సేమ్ ఆన్సర్, ఆ వాళ్ళేంది బొక్క నాకు అసలు ఫరకే ఉండదు, జస్ట్ ఐ డోంట్ కేర్ అని. मुझे फर्क नहीं पड़ता कि जमाना क्या कहता है, मुझे तो ये पता है कि कान्हा मुझे अपना कहता है। मुझे नहीं फर्क पड़ता कि जमाना, मुझे फर्क नहीं पड़ता, मुझे फर्क नहीं पड़ता। మీరు బాగా గమనిస్తే ఆ పిల్లాడు స్పాంటేనియస్ గా ఏమీ సమాధానాలు ఇవ్వడం లేదు. యా ట్రోల్స్ వస్తున్నాయి బట్ నేను వాటిని అంతగా అని చెప్పట్లేదు. లిటరల్లీ ఒక క్యాంపెయిన్ ఎలా చేస్తారో అలా చేస్తున్నాడు. చెప్పడంలో ఒక మోడ్యూల్, ప్రాపర్ సెంటెన్స్, బాడీ లాంగ్వేజ్, దట్ కాన్ఫిడెన్స్, ఒక క్రమ పద్ధతిలో వెల్ ట్రైన్డ్ వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. మీరు ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి, ద వే ఈ సిట్టింగ్, టాకింగ్, చెప్పడంలో వాడు పైనుంచి కింద కూడొచ్చినోడు మాదిరి ఒక ధీమా అన్ని కనబడతాయి. వాళ్ళ నాన్న నిజంగానే సూపర్. ఈ ట్రైన్డ్ హిమ్ బేస్డ్ ఆన్ ద లిటిల్ కిడ్ గ్రాస్ప్డ్ సో వెల్. ఓకే వాట్ ఎవర్, ఇక్కడ వాడికి కావాల్సింది ఏంటి? పబ్లిసిటీ, అటెన్షన్. బట్ వాటితో పాటు సో కాల్డ్ భక్తి అనే థీమ్లో వీడున్నాడు కాబట్టి వాడెలా పోర్ట్రే చేస్తున్నాడంటే, సారీ వాళ్ళ నాన్న వాడిని ఎలా పోర్ట్రే చేస్తున్నాడంటే, వాడిదంతా కూడా వాడి కోసం చేయట్లేదు, వాడి ద్వారా అంటే ఆ పిల్లాడి ద్వారా ప్రజలు దేవుడిని కలవచ్చు. వాడొక మీడియేటర్ అన్నట్లుగా దేవుడికి. आपका कोई भ्रम नहीं है कि लोग मेरे साथ फोटो खिंचवा रही हैं। मैं तो ये सोचता हूँ कि लोग मेरी भक्ति से ठाकुर जी के साथ फोटो खिंचवा रही हैं। जो भी मेरे फॉलोवर हैं वो मेरे फॉलोवर नहीं है, वो तो मेरे ठाकुर जी के। సో వీడు ఎంత స్మార్ట్ అంటే లిటరల్లీ నన్ను కలవండి, దట్స్ ఎనఫ్, మీరు భగవంతుని కలిసినట్లే. సో స్మార్ట్, ఏదైనా కూడా భగవంతుని మీద తోసేస్తే సరిపోద్ది, వాడి మీద ఏ డౌటు రాదు. కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తికైనా అర్థమయ్యే ఉంటుంది వీడి నాన్న ఈ పిల్లాడికి ముందుగానే అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు అని. ఇంటర్వ్యూ లేదా పోడ్కాస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలి, ఇవన్నీ కూడా. ఎందుకు ఇలా అంటున్నానంటే వీడి పోడ్కాస్ట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చూడండి. डेली रूटीन कैसा होता है? तो आप मुझे अपना स्केड्यूल बताइए। आपका जो डेली रूटीन है, आपकी जो दिनचर्या है, जो आपके వీడికి సంబంధించిన పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే ప్రతి వీడియోలో సేమ్ ఆన్సర్ ఉంటుంది. 3:30 बजे जग जाता हूँ। मैं 3:30 बजे मैं सुबह 3:30 ఏంటి బ్రో, పర్సనల్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నం తినవు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నువ్వు అన్నం తింటావా అంటే లేదు నేను అన్నం తినను చపాతీనే తింటాను అని చెప్తావు. ఎన్నిసార్లు ఎంతమంది ఆ క్వశ్చన్ అడిగినా అదే ఆన్సర్ ఉంటుంది. మరి అది కూడా స్క్రిప్ట్ ట్రైనింగ్ అంటావేంటి బ్రో అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైనా పర్సనల్స్ అడిగినప్పుడు వీడు లిటరల్లీ సేమ్ ఆన్సర్, దట్ టు సేమ్ వర్డ్స్ అండ్ సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఒకలాంటి మోడ్యూల్తో చెప్తాడు. ఇదే కాదు, నువ్వు మాంసం తింటావా అంటే నాన్ వెజ్ తింటావా అంటే దీనికి కూడా ఒక రీజన్ చెప్తూ ఆన్సర్ ఇస్తాడు చూడు. మీ ఇంట్లో వాళ్ళ వేలు తింటావా కాళ్ళు తింటావా అని. వా की उंगली काट करके खा सकते हैं आप अपने प्रियजनों की उंगली काट कर, आप अपने प्रियजनों की. ఈ విధంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని స్కూల్ బుక్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. వాళ్ళ నాన్నని చూసుకుంటే నిజంగా ఈజ్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఇతని టార్గెట్ అంతా కూడా యంగ్ యూత్ పిల్లలే. పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళు బెటర్, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు. ఈ నీడ్ యూత్ అంతే. అండ్ వీడితో ఏం చెప్పిస్తున్నాడంటే ముసలోడయ్యాక భక్తి పొంగితే ఏం లాభం, అది భక్తే కాదు, వయసులో ఉన్నప్పుడు వచ్చేదే భక్తి అనే ఒక యూనివర్సల్ ట్రూత్ ని తీసుకొని వీడి బిజినెస్ కి చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. यदि आप 50 साल की उम्र में भक्ति करने लगे हो तो भक्ति नहीं है। यदि आप 50 साल की उम्र में, यदि आप 50 साल की उम्र में, अगर आप 50 साल की उम्र में करने लगे तो वो भक्ति नहीं है। भक्ति तो कम उम्र से ही। వా శభాష్ రావు బాబు, బిజినెస్ అంటే వీళ్ళ నాన్న దగ్గరే నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇదంతా చేసి ఆ పిల్లాడితో వాళ్ళ నాన్న ఏమని చెప్పిస్తున్నాడంటే వాళ్ళ నాన్నకు దీనికి సంబంధమే లేదు, ఇదంతా కూడా వాడికి వాడే చేస్తున్నాడు. मुझ पर कि मैं अपने आप से भक्ति करने लग गया और राधा रानी ने ही मुझे इस उद्देश्य से इस धरती पर भेजा है। श्री राम जी ने सिखाया है मुझे ये सब। ये एक ऐसी चीज है जो हमने अभिनव पर పిల్ల మొగ్గలోనే వాడికి భక్తి అనే భావన, బట్ ఇన్స్టాగ్రామ్లో. అండ్ వీడి పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలు చూస్తేనే తెలిసిపోద్ది ఇదంతా వాళ్ళ నాన్న పకడ్బందీగా ప్రజలను ఎర్రిపూ చేయడానికి చేస్తున్న పనులు అని. వై బికాస్ ఈ పిల్లాన్ని ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం వాడేలా చెప్తాడంటే ముందు ఒక కథ చెప్తాడు. मैं आपको एक उदाहरण से समझाता हूँ, मैं आपको एक कहानी से. అండ్ ఈ వీడియోలో చూడండి వాళ్ళ నాన్న కూడా అంతే. एक कहानी से आपको इस बात के बारे ఈవెన్ వాళ్ళ నాన్న పబ్లిక్ స్పీకర్, ఈ వాజ్ గుడ్ అట్ బట్ కానీ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాడొక పిల్లాడు కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ పడాల్సిందే ఏదో ఒక చోట. ఎందుకంటే వీడి నాన్న బంగారు తండ్రి ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలే అడుగుతారు, నువ్వు ఈ ఆన్సర్స్ పెద్ద తోపు మొగాడ్లే చెప్తే సరిపోద్ది, సరేనా బంగారు కొండ అని ఎంత చెప్పినా ఎవరొకరు అవుట్ ఆఫ్ కాంటెస్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో అలాంటి వీడి దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళ నాన్న నేర్పలేదు. అప్పుడు ఉంటుందిరా చారి, మీరు ఆ పోడ్కాస్ట్ చూడాలి. వీడు సమాధానం చెప్పలేక స్టక్ అయినప్పుడు आपके दिमाग में क्या ख्याल आता है?
बताइए। సో అలా ఇరుక్కున్నప్పుడు వాడికి ఇష్టం వచ్చింది చెప్తాడు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధమే ఉండదు. ये तो आउट ऑफ सिलेबस है। कैसे पता चला आपको कि आप पर विशेष कृपा है? कि राधा रानी ने मुझे अपना भक्त बनाया। पर कैसे पता चला? देखिए ठाकुर जी तो मेरे भाई हैं। ये तो आउट ऑफ सिलेबस। అండ్ మీరు గమనించి ఉంటే వాడు గుర్తు పెట్టుకున్న ఆన్సర్ చెప్పే టైంలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు కనపడదు. కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియో వాడిని ఏదో అనాలనో లేక రోస్టింగ్ చేయడానికో కాదు. ఇది అసలు వాడికి సంబంధించిన ఏడ్ వీడియోనే కాదు. ఇది జస్ట్ మతం ముసుగులో చేస్తున్న దందా గురించి, ఎలా ఒక మతాన్ని తగిలించుకొని జనాలను ఎర్రిప్పు చేస్తున్నారో చెప్పడానికి. పాయింట్కి వస్తే వాడు పిల్లాడు, ఈవెన్ వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా వాడికి తెలియదు. బట్ వాళ్ళ నాన్న వాడితో ఏమని చెప్పిస్తున్నాడు అంటే వాడికున్న నాలెడ్జ్ అంతా కూడా దేవుడిస్తున్నాడు అని. రియల్లీ వాట్ ద ఇక్కడ చూసుకుంటే ఎంత ప్రొటెక్టివ్ గా వీళ్ళు దందాలోకి దిగారంటే, ఒకటి వీడు కిడ్ చిన్నపిల్లాడు, రెండోది మతం, డెడ్లీ కాంబినేషన్, ఎవ్వరు కూడా టచ్ అయ్యారు. బట్ ఈ పిల్లాడు కూడా ఓవర్ స్మార్ట్. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని అంత కాన్ఫిడెంట్ గా అందరి ముందు మాట్లాడాలంటే చిన్న విషయం కాదు. వాడి ఏజ్ లో నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో యు ఆల్రెడీ నో. కిడ్స్ వరకు ఎందుకబ్బా, మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, వారిని అడగండి సరిపోద్ది. సో మొత్తానికి వాళ్ళ నాన్న వీడిని ఒక ఇమాజినేషన్ వరల్డ్ లోకి దించేశాడు. మేబీ ఒక పాయింట్ దగ్గర వీడే అనుకుంటాడేమో, ఎస్ నేను ఎవరో కాదు, దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపాడు, ఆల్మోస్ట్ నేను కూడా దేవుణ్ణే. సో ఆ విధంగా కోట్ల రూపాయలు సంపాదించి వీడు ఒక ఐలాండ్ కొని సొంత దేశాన్ని నిర్మిస్తాడు. అక్కడంతా కూడా రష్యన్ అమ్మాయిలు, అమెరికన్ అమ్మాయిలు ఉంటారు. సో ద రిలీజియస్ దందా విల్ గోనా స్టార్ట్ లైక్ దిస్. సో ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏంటిడు అప్పుడే వీడియో కింతే అంటున్నాడు, అసలు వాళ్ళ నాన్నెవడు, ఎందుకు ఇదంతా చేశాడు, అసలు వాళ్ళ నాన్నే ఇదంతా చేసుంటాడు అని ఆరోపించేలా నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అనే ఇలాంటి ప్రశ్నలన్నింటికి నెక్స్ట్ వీడియోలో సమాధానాలు చెప్పబోతున్నాను. అంతవరకు ఈ వీడియోని మీ సన్నిహితులకి షేర్ చేసి హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోండి. శుభరాత్రి. నువ్వు నీ పని చేస్తే నీకు ప్రతిఫలం లభిస్తుంది. ఈరోజు కాకపోతే రేపు.